శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమశ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. శ్రీమద్భాగవత ప్రాశస్త్యం, శ్రీమద్భాగవత మహిమ, దీని గురించి 20 నిమిషాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన దక్షిణ భారతదేశంలో తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో భాగవత ప్రవచనం చెప్పే ముందు సాధారణంగా అక్కడ పండితులు ఒక కథ చెబుతారు. ఆ కథ మన దగ్గర కన్నా అక్కడ ఎక్కువ ప్రాశస్త్యంలో ఉంది. అది భాగవతంలో లేదు, ఏదో పురాణంలో ఉంది. భాగవత మహిమ గురించి నారద మహర్షి, శాండిల్య మహాముని ఇద్దరు చిత్రకూట్లో చర్చించుకుంటారు. అప్పుడు ఆ చర్చలో భాగంగా ఈ శ్రీమద్ భాగవతం ఎంత గొప్ప గ్రంథమో, ఎందుకు మనం అది చదవాలో దానికి సంబంధించి నారద మహర్షి శాండిల్య మహర్షి ఇద్దరికి చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరు సంభాషణ చేస్తూ నారద మహర్షి అనుకుంటా ఆయన చెప్తూ ఉంటారు, తుంగభద్ర నది ఒడ్డున ఆత్మదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా సద్బ్రాహ్మణుడు, చాలా నియమనిష్ట గరిష్ఠుడు. ఆ బ్రాహ్మణుడికి భార్య, ఆమె పేరు దుందుళి. భర్తకి ఎప్పుడు కూడా సహకారం చేసేది కాదు. అంటే ఆయన ఒక మాట చెప్తే ఆమె ఇంకో మాట చెప్పేది. ఒక గయ్యాడి లాంటి స్త్రీ అన్నమాట. ఆ ఆత్మదేవుడికి పాండిత్యం ఉంది, సంపద ఉన్నాయి, కాకపోతే సంతానం లేదు. ఆ బాధతో ఇంకా ఒకరోజు, అప్పటికే ఆయనకి 52 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఏమి లాభమో, ఇంత సంపద ఉంది, ఇంత పాండిత్యం ఉంది, సమాజంలో ఇంత గౌరవాన్ని పొందుతున్నాను, కానీ సంతానం లేదు. ఆ తర్వాత ఈ సంపదను అనుభవించడానికి, పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు లేడు అని చెప్పి బాగా చింతిస్తూ ఆ బాధని భరించలేక ఒకరోజు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి అక్కడ దాహమయ్యి అక్కడ ఒక సరస్సులో నీళ్లు తాగడానికి వెళ్తాడు. నీళ్లు తాగి ఇంక అక్కడే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక మునిని చూడటం జరుగుతుంది. ఆ ముని ఈ ఆత్మదేవుడిని చూసిన తర్వాత, నీలో చాలా దుఃఖం కనబడుతుంది, ఎంతో బాధతో ఉన్నవాడిలాగా ఉన్నావు, కారణం ఏమిటి, నీ దుఃఖానికి కారణం ఏంటి అని ఆ ముని అడిగినప్పుడు, నా పేరు ఆత్మదేవుడు, నేను శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాను, అన్నీ ఉన్నాయి నాకు, కానీ నాకు సంతానం లేదు, ఆ బాధ నన్ను తీవ్ర క్షోభకి గురి చేస్తుంది అంటే, అప్పుడు ఆ ముని అంటారు, ప్రపంచంలో సంతానం చాలామందికి ఉన్నాయి, చాలామందికి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల వల్ల వాళ్ళు ఏం సుఖపడుతున్నారు, వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది, నువ్వు సంతానం ఎందుకు బాధపడతావు, ఇప్పుడు నీకు 52 సంవత్సరాలు వచ్చాయి కదా, చక్కగా వానప్రస్థ జీవితం గడపచ్చు, ఈ అడవిలోనే ఉండిపోయి ఇప్పటి నుంచి నారాయణ స్మరణకి శ్రీకారం చుట్టూ జన్మ ధన్యమవుతుంది, ముక్తిని పొందుతావు, కాబట్టి సంతానం లేదన్నటువంటి చింత నీకు అవసరం లేదు అని చెప్పి ఆ ముని చెప్తారు. అయినా ఆత్మదేవుడు వినిపించుకోడు. ఆ బాధ అంత తొందరగా నాకు తీరిపోదండి, నాకు ఇప్పుడు భగవంతుని మీద మనసు వెళ్ళట్లేదు, నేను సంతానాన్ని కోరుకుంటున్నాను, దయచేసి నా మీద మీ అనుగ్రహాన్ని కురిపించండి, నా కోరికను నెరవేర్చండి, నాకు సంతానాన్ని ప్రాప్తింపజేయండి అని చెప్పి ఆ మునిని వేడుకున్నప్పుడు ఆ ముని చెప్తారైతే, సరే నువ్వు అంతగా కోరుకుంటున్నావు కాబట్టి, నేను ఇప్పుడు భగవంతుడి వైపుకి నా మనస్సును తిప్పలేని అంటున్నావు కాబట్టి, నీదేదైతే కోరిక ఉందో ప్రగాఢ వాంఛ, ఆ ప్రగాఢ వాంఛ తీరుతుంది, అదిగో అని చెప్పి ఒక మామిడి పండుని ఇస్తారు. ఈ మామిడి పండుని తీసుకెళ్ళి మీ ఆవిడికి, ఆమెతో ఈ మామిడి పండుని తినిపించండి, తర్వాత ఆమెకి సంతానం కలుగుతుంది అని చెప్తూ ఆ ముని ఒక విషయం చెప్తారు. అయితే పిల్లవాడు పుట్టేదాకా ఆమె సత్యవచనాన్ని పలకాలి, ఏకాదశి నాడు ఉపవాసాలు చేయాలి, ఎవరిని కూడా నిందించకూడదు, పరుష వాక్యాలు మాట్లాడకూడదు, ఈ కండిషన్స్ చెప్పండి. ఫలం తిన్న తర్వాత ఆమె ఈ విధమైనటువంటి తపో జీవితాన్ని గడపాలి, గడిపినప్పుడు నీకు ఉత్తమ సంతానం కలుగుతుంది, ఆ పుత్రుడి ద్వారా నీకు సుఖం వస్తుంది. ఒకవేళ ఆమె కనుక ఇవి చేయకపోతే నీకు ఒక దుష్టుడైన పుత్రుడు పుడతాడు, ఆ పుత్రుడు వల్ల నీకు దుఃఖమే కలుగుతుందంట. అయితే ఈ ఆత్మదేవుడు సంతోషపడి, అదేముంది, మేము చాలా కాలం నుంచి సంతానాన్ని కోరుకుంటున్నాం, మా భార్య తప్పకుండా దీన్ని ఆచరిస్తుంది అని చెప్పి వెళ్తాడు చాలా అతి నమ్మకంతో. అక్కడికి వెళ్ళి ఆమెకు పండించి, ఈ పండు తిని నువ్వు తర్వాత పిల్లవాడు పుట్టేదాకా ఇలాంటి జీవితాన్ని గడపాలంటే, ఆమె పైకి మాత్రం సరే అంటుంది, భర్తని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. తర్వాత పక్కావిడితో మాట్లాడుతూ, సంతానం కావాలంటే ఇప్పుడు ఆయన కోరిక నేను నెరవేర్చాలి, పుట్టిన తర్వాత పిల్లల్ని పాలివ్వాలి, వాళ్ళకు ఉయ్యాలు వేసా ఆడించాలి, రాత్రిపూట లెగిస్తారు, నిద్ర డిస్టర్బ్ చేస్తారు,
ఈ రోజుల్లో ఉంటుంది కదా చాలామంది కూడా. సో అంటే కోరుకోవట్లేదు ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఎవరికి అంత సమయం ఉందని చెప్పి. ఆమెకు కూడా అంత ఓపిక ఉండేది కాదు. నా వల్ల అయ్యేది కాదు, ఇది నాకు ఇష్టం లేదు ఈ సంతాన ప్రక్రియలు అనుకుంటున్నాము అని చెప్పి ఆమె పక్కన ఆమె సలహా తీసుకుంటుంది. ఆ పక్కన ఆమె సలహా ఇస్తుంది, ఇప్పుడు మీ చెల్లెలు ఎలాగో ఆమె గర్భిణిగానే ఉంది కాబట్టి మీ చెల్లెలు చాలా దరిద్రంలో ఉంది, మీ చెల్లెలకి ఇప్పటికే చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి పుట్టే బిడ్డను నువ్వు తీసుకొని నా బిడ్డ అని చెప్పు నీ భర్తకి అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆమె చెల్లెలతో మాట్లాడుతాను. చెల్లెలు కూడా మహా సంతోషంగా అంగీకరిస్తుంది. నాకు పుట్టిన బిడ్డని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ధనం ఇవ్వు, నాకు ఇంతకుముందే చాలామంది బిడ్డలు ఉన్నారు, అక్కవే కదా నువ్వు పెంచుకుంటే ఏంటి, నేను పెంచుకుంటే ఏంటి, మన కుటుంబంలోని బిడ్డే కదా అని అంటుంది. వాళ్ళిద్దరికీ అంగీకారం కుదిరిన తర్వాత ఆ పండును తీసుకెళ్ళి ఆ ఆత్మదేవుడికి ఒక ఆవు ఉంటుంది, చాలా గొప్పదైనటువంటి ఆవు. ఆవుకి ఇచ్చేస్తుంది, ఆవుకి పెడుతుంది ఆ పండు. ఆ మామిడి పండుని ఆవు తింటుంది. ఆ విధంగా ఈమె చెల్లెలకి కొడుకు పుడతాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి ఈమెకి ఇస్తుంది. తన కొడుకు పనకు పుట్టినవాడు చనిపోయాడని చెప్తుంది. ఎవరు? ఆమె చెల్లెలు. ఆ చెల్లెలు కొడుకుని ఈమె భర్తకు చెప్తుంది, నాకు పుట్టిన బిడ్డే అని చెప్పి. ఆ మామిడి పండును తిన్నటువంటి ఆవు కూడా ఒక దూడకి జన్మనిస్తుంది. అయితే ఆ ఋషి ఇచ్చినటువంటి మామిడి పండును తిన్నది కాబట్టి ఆ ఆవు, ఆ బిడ్డ మనుష్య రూపంలో పుడతాడు. చెవులు మాత్రం ఆవు చెవులు ఉంటాయి. ఆయన పేరు గోకర్ణుడు అని పెడతాడు ఈ బ్రాహ్మణుడు. తనకి 2 బిడ్డలు అనుకుంటాడు. ఇప్పుడు ఆవుకు పుట్టినటువంటి బిడ్డ గోకర్ణుడు, తన భార్యకు పుట్టినటువంటి బిడ్డ ఆ పేరు దుందుకారి. తల్లి పేరు దుందుళి, కొడుకు పేరు దుందుకారి. అయితే ఆ దుందుకారి చాలా దుర్మార్గుడు అవుతాడు, దుష్టుడు అవుతాడు. ఒక్కటి కూడా మంచి అలవాట్లు ఉండవు. తాగుడికి బానిసవుతాడు, జూదానికి బానిసవుతాడు, పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు, దుస్నేహాలు చేస్తాడు. ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు ఆ దుందుకారిలో. ఈ జూదానికి అలవాటు అవటం వలన తండ్రి యొక్క సంపదను అంతా కూడా జూదంలో తగలబెట్టేస్తాడు. తర్వాత ఇంకా తండ్రిని డబ్బులు ఇవ్వమంటాడు. తండ్రి నా దగ్గర డబ్బులు ఇంకా లేవంటాడు. లేవన్నప్పుడు తండ్రిని హింసిస్తాడు, కొడతాడు, తిడతాడు. ఆ బాధ భరించలేక తండ్రి అరణ్యానికి వెళ్ళిపోతాడు. తర్వాత తల్లిని హింసిస్తాడు. తల్లి దగ్గర ఉన్న నగలన్నీ ఇస్తుంది, అన్నిటిని కూడా జూదంలో తగలేస్తాడు. తర్వాత 5గురిని వివాహం చేసుకుంటాడు, 5గురు. సో ఈ విధమైనటువంటి చెడు సావాసాలకి అలవాటు పడిపోయి చాలా అనైతికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు దుందుకారి. తర్వాత తల్లి కూడా ఆయన బాధను భరించలేక ఆమె వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత మరి వీళ్ళని పోషించాలంటే ఇప్పుడు డబ్బులు లేవు. ఇంతకుముందు దాకా తండ్రిని పీడించి తీసుకున్నాడు, సంపద అంతా ఆవిరైపోయింది. తర్వాత తల్లిని పీడించి తీసుకున్నాడు, తల్లి నగలు అంతా స్వాహా చేసేసాడు. ఇంకెప్పుడు మరి వీళ్ళని పోషించాలి, ఎలా పోషించాలి? వాడు పోరు పెడుతూ ఉంటారు. అప్పుడు రాజు ఖజానాలో దొంగతనం చేస్తాడు, ఒక మహాచోరుడు అవుతాడు. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది భార్యలకి మహాచోరుడయ్యాడు కాబట్టి తప్పకుండా రాజు సైనికులు వచ్చేసి ఈ దుందుకారిని తీసుకెళ్ళిపోతారు, మనల్ని కూడా జైల్లో పెడతారు అని ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భర్తని చంపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నుంచి దొంగగా అయ్యాడు కాబట్టి మనకి ఎప్పుడైనా ప్రమాదం అని చెప్పి వాళ్ళు చంపేసి భర్తని అక్కడే పాతిపెట్టేస్తారు. ఈలోపు గోకర్ణుడు ఏం చేస్తారంటే తమ్ముడు ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. తీర్థయాత్రకు వెళ్ళిన తర్వాత ఈ గ్రామస్తులు ఒకసారి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదే తీర్థక్షేత్రంలో ఆ గోకర్ణుడిని కలుసుకుని మీ తమ్ముడిని ఇలా వాళ్ళ భార్యలు హత్య చేసేసి అక్కడే పాత పెట్టేశారు అని చెప్తే అప్పుడు గోకర్ణుడు అక్కడ ఒక తీర్థక్షేత్రంలో శ్రాద్ధకర్మ చేస్తాడు తమ్ముడికి. శ్రాద్ధకర్మ చేసిన తర్వాత కొన్ని రోజులకి గోకర్ణుడు తిరిగి వస్తాడు. గ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో పడుకుంటాడు. తన ఇంట్లో పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఆ దుందుకారి దెయ్యం రూపంలో వచ్చి ఆయన నిద్రాభంగం చేస్తాడు. అప్పుడు గోకర్ణుడికి ఆశ్చర్యం అవుతుంది. నువ్వు చనిపోయావని తెలిసిన తర్వాత నేను అక్కడ శ్రాద్ధకర్మని చేశాను, నీకు శ్రాద్ధకర్మని చేసిన తర్వాత నువ్వు ఇలాంటి క్షోభ అనుభవించకూడదు కదా, నీకు దేహం వెంటనే వచ్చి ఉండాలి కదా, ఇంకా రాలేదంటే అని అడిగితే అప్పుడు అర్థం కాదు. దుందుకారి అంటాడు, ఏదో ఒకటి చేసి నన్ను ఈ క్షోభ నుంచి బయటపడవేయి, నేను ఇప్పుడు దెయ్యంలాగా ఉన్నాను, నాకు శరీరం దొరకట్లేదు, నేను ఈ క్షోభను భరించలేకపోతున్నాను, మహాపాపాత్మమైన జీవించాను కదా అని చెప్పి ఆ గోకర్ణుడిని అడుగుతాడు. గోకర్ణుడికి ఏం చేయాలో తెలియదు. తర్వాత రోజు సూర్యదేవుడిని ప్రార్థన చేస్తాడు. సూర్యదేవుడిని ప్రార్థన చేస్తే సూర్యభగవానుడు చెప్తాడు, నువ్వు భాగవత సప్తాహాన్ని నిర్వహించు. ఆ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తే అప్పుడు ఈ దుందుకారి యొక్క పాపాలన్నీ పోయి ఆయనకి శాంతి కలుగుతుంది, ఆయన ఆత్మకి అని చెప్తే గోకర్ణుడు గ్రామంలో భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తాడు. ఆ సప్తాహాన్ని నిర్వహించేటప్పుడు కుర్చీలు వేస్తారు, గ్రామస్తులు అందరూ వస్తారు, ఒక కుర్చీ కూడా మిగలదు. తర్వాత దుందుకారి వస్తాడు. దుందుకారికి కుర్చీ ఏమి ఉండదు, ఆయన దెయ్యం రూపంలో ఉంటాడు కాబట్టి, ఆత్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఏ వెదురు బొంగులతో అయితే ఆ ప్యాండలు వేయటం జరిగిందో ఒక వెదురు బొంగులో కూర్చొని సూక్ష్మ శరీరం, ఆ వెదురు బొంగులో ఆ సూక్ష్మ శరీరం కూర్చొని భాగవతాన్ని వినటం జరుగుతుంది. ఆ ఎదురు బొంగుకి 7 కణుపులు ఉంటాయి. మొదటి రోజు సప్తాహంలో మొదటి రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక కణుపు తొలగిపోతుంది, రెండో రోజు ఇంకో కణుపు తొలగిపోతుంది. ఆ విధంగా 7 రోజులు సప్తాహం పూర్తయిన వెంటనే 7 కణుపులు తొలగిపోతాయి.
ఆ మహాపాపిష్ఠుడైనటువంటి ఆ దుందుకారికి విముక్తి కలుగుతుంది, మోక్షాన్ని పొందుతాడు. విష్ణుదేవతలు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు గోకర్ణుడు అంటాడు, ఈయనతో పాటు తర్వాత ఈ గ్రామస్తులందరికీ కూడా ముక్తి కావాలి, వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళాలి, వీళ్ళు కూడా భాగవతం విన్నారంటే ఆ విష్ణుదూతలు అంటారు. ఇక్కడ అందరిలోకి ఈయన ఒక్కడు మాత్రమే, ఈ దుందుకారి మాత్రం చాలా శ్రద్ధగా విన్నారు, మిగతా వాళ్ళు ఎవరు అంత శ్రద్ధగా వినలేదు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు వైకుంఠ వాసం కలగదని చెప్తారు. అప్పుడు గోకర్ణుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు వాళ్ళని, అయితే మళ్ళీ ఒకసారి మీరు భాగవత సప్తాహాన్ని నిర్వహించండి అంటారు. మళ్ళీ భాగవత సప్తాహాన్ని నిర్వహించి ఆ గ్రామస్తులందరూ కూడా వైకుంఠ వాసానికి వెళ్ళేటట్లు చేస్తాడంటే వాళ్ళ తదనంతరం, వాళ్ళ జీవితాల తదనంతరం. సో ఈ కథను చెప్తారు అక్కడ. ఎందుకంటే ఆ మహాపాపిష్ఠుడైనటువంటి దుందుకారి కూడా 7 రోజుల పాటు భాగవతాన్ని విన్న తర్వాత ఆయన ముక్తికి అర్హతను పొందుతాడు. అంటే శ్రీమద్ భాగవతం ఎంత గొప్ప గ్రంథం అని చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఇదొకటి. మనందరికీ తెలుసు, వ్యాస మహర్షి వేదాలను విభజిస్తాడు, తర్వాత బ్రహ్మసూత్రాలను రాస్తాడు, తర్వాత మహాభారతాన్ని రాస్తాడు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకి శాంతి కలగదు. చాలా అంటే అశాంతితో కూర్చున్నప్పుడు అక్కడికి నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి, ఏంటి పరాశరాత్మజ, ఇంత దుఃఖంలో ఉన్నావు, ఇంత బాధలో ఉన్నావు, నువ్వు చాలా సాహితీ సేవ చేసావు, వేదాలను విభజించావు, అయినప్పటికీ నువ్వు ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నావు అంటే అప్పుడు ఆయన అడుగుతాడు, నారద మహర్షి చెప్తాడు, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చలించి చెల్లరే కాతరు కైవడిన్ భగవ కారణమేమి పరాశరాత్మజ. అప్పుడు ఎందుకు ఇలా దుఃఖంలో ఉన్నామని నారద మహర్షి అడిగినప్పుడు వ్యాస మహర్షి, నీకే తెలుస్తుంది, నువ్వు సర్వజ్ఞుడు, నువ్వు ఎప్పుడు కూడా శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉంటావు నిరంతరం, నేనెందుకు అశాంతితో ఉన్నానో నాకు తెలియట్లేదు, నీకు తెలిసి ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పు అన్నప్పుడు నారద మహర్షి చెప్తాడు ఆయనకి, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి అందులో ఇంచుకగాని విష్ణు కథలేర్పడజెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చుని గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరిగోరిను తింపమి ఆర్యపూజిత. నువ్వు ధర్మాలకు చాలా చెప్పావు మహాభారతం ద్వారా, మిగతా సూత్రుల ద్వారా, కానీ ధర్మములు ప్రపంచించిన మెచ్చినే గుణ విశేషములు ఎన్నినగాక భగవంతుడి యొక్క లీలా విశేషాలని వర్ణిస్తూ నువ్వు గ్రంథాన్ని రాయాలి, భాగవతాన్ని రాయాలి. నీకు ఈ అశాంతి రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఆ గ్రంథాన్ని ఇంకా రాయలేదు కాబట్టి వచ్చేది కలియుగము. నువ్వు ఏదైతే చేసావో ఈ సాహితీ కృషి అది వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు, వాళ్ళకి పెద్దగా ఉపయోగపడని కార్యాన్ని చేసావు కాబట్టి నీకు ఇంకా శాంతి రాలేదు. నీ అంటే ఏ కారణం చేత నువ్వు ఇక్కడ భూమి మీద పుట్టావో, ఏదైతే ఉందో భగవంతుడు నీకు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పని ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి భాగవతాన్ని రచించడానికి నారద మహర్షి ప్రేరేపిస్తాడు వ్యాస మహర్షితో. అయితే భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయండి. అంటే భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చెప్పేటువంటివి సూత మహర్షి చెప్తాడు శౌనకాది మహర్షులకి, నిగమములు వేయు చదివిన సుగమంబులు గావు ముక్తి శుభగత్వంబుల్ శుగమంబు భాగవతమున నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. అంటే ముక్తి నివసనము, ముక్తికి నివాసము భాగవతం. దాన్ని నిత్యం పఠించడం ద్వారా మనిషికి ముక్తి వస్తుంది అని చెప్తారు. మన మహత్ గ్రంథాలు చాలా ఉన్నాయి ఆ విధంగా. యోగ వాసిష్టం కూడా విశిష్టమైనటువంటి గ్రంథాలు. అంటే వాటిని చదవటమే ఒక ఆధ్యాత్మిక సాధన. మళ్ళీ మనం వేరే తపస్సు సాధనలు చేయక్కర్లేదు. మనం ఇప్పుడు చాలా అదేదో పుస్తకం అని అనుకుంటున్నాం, ఆ పుస్తకం కాదు. అక్కడ భగవంతుడి యొక్క లీలలు ఉన్నాయి, భగవంతుడి యొక్క భక్తుల చరిత్రలు ఉన్నాయి. ఆ భక్తుల చరిత్రలు చదవటం వల్ల మన హృదయంలో భక్తి కీలుస్తుంది, భగవంతుడి పాదాలపైకి మన మనస్సు అప్రయత్నపూర్వకంగా వెళుతుంది. ఆ విధంగా నిరంతరం చదవటం వలన, అధ్యయనం చేయటం వలన, ఇప్పుడు రామకృష్ణ వారి కథామృతం నిత్యం చదివినా కూడా మనకి రామకృష్ణ వారి మీద గురి కుదురుతుంది, రామకృష్ణ వైపుకి మనసు వెళుతుంది నిరంతరం. ఈ గ్రంథాలన్నీ కేవలం గ్రంథాలు కావు, కేవలం పాండిత్యం కోసం చదవటం కాకుండా భక్తితో శ్రద్ధతో కనుక మనం చదివితే ముక్తి రావటం తథ్యం. విష్ణు కథా రతుడగునరు విష్ణు కథలు చెప్పు మనుచు వినిచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణు పరీజలము భంగి విమలుల చేయున్. శుకమహర్షి చెప్తాడు పరీక్షిత్తుకి. విష్ణు కథా రతుడగునరు, విష్ణు కథలు మీద ఆసక్తి కలిగినటువంటి నరుడు. విష్ణు కథలు చెప్పు మనుషు వినిచుండు నరున్, నిరంతరం భగవంతుడి కథలు నాకు చెప్పండి అని కోరుకుంటూ వినేటువంటి నరుడు. విష్ణు కథా సంప్రశ్నము విష్ణు పరీజలము భంగి విమలులు చేయన్. గంగానది ఏ విధంగా అయితే మనిషిని పావనం చేస్తుందో, మన పాపాలన్నీ సమసిపోతాయో గంగానదిలో స్నానం చేస్తే, అదేవిధంగా
ఈ భాగవత గంగని గనక మనం గనక అందులో మునకలు వేస్తే, నిరంతరం అధ్యయనం చేస్తే మనకి ముక్తి వస్తుంది అని చెప్పి ఆ గ్రంథం చెప్తుంది. ఆ శ్రద్ధాళులైనటువంటి మనందరం కూడా, ఎందుకంటే ఇది మన ధార్మిక సాహిత్యం, మన ధార్మిక జ్ఞానం సామాన్యమైనటువంటిది కాదు. భారతదేశంలో పుట్టడమే అంత అంటే మామూలుమైనటువంటి విషయం కాదు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ భారత భూమిలో మనకి మనుష్య జన్మ లభించింది. ఈ భారత భూమిలో మనుష్య జన్మ లభించిన తర్వాత మనం చేయగలిగేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యం ఏంటంటే ముక్తిని కోరుకోవటం. భారతదేశంలో పుట్టామంటేనే మనకి భోగ జన్మలన్నీ అయిపోయాయి. వేరే జాతులుగా పుట్టాం, వేరే దేశాల్లో పుట్టి అవన్నీ చూసాం అంటే భోగజన్మ పూర్తయింది. స్వామీజీ అంటారు, ద సోల్ దట్ వెంట్స్ ఇట్స్ వే గాడ్వర్డ్ టేక్స్ బర్త్ హియర్. అంటే మిగతా అన్ని కర్మలు అయిపోయినాయి, ఇంక చివరిగా ఇక్కడ నుంచి ప్రయాణం ముక్తి కోసమే. అలా కాన్షియస్గా మోక్షం కోసం, ముక్తి కోసం ప్రయాణం చేయగలిగేటువంటి భూమి భారత ధాత్రి. అలాంటి బంగారు భూమిలో మనందరం జన్మ తీసుకున్నాం. అది ఎంతో పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఆ విధమైనటువంటి అవకాశం కలిగింది. అంతటి అవకాశం కలిగినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి క్షణము, ప్రతిరోజు ముఖ్యమే అని గమనించి మనం ఈ ధార్మిక గ్రంథాలు మనం పఠిస్తూ మన మనస్సునంతా భగవంతుడితో నింపుకుంటే మన జన్మని సాఫల్యం చేసుకునే వాళ్ళం అవుతాం. మన కుటుంబాలకు మనం చేయగలిగే మహోత్కృష్టమైనటువంటి సహకారం అదే. అదేవిధంగా మన సమాజానికి మనం చేయగలిగే గొప్ప సహాయం సహకారం కూడా అదే. మనం ఆధ్యాత్మిక చింతనతో గడపడం.